हाई फ्रेंड्स वेलकम टू टेक मन गोविंद यूट्यूब चैनल నేను మీ మన గోవింద్। సో ఈ వీడియోలో యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం। సో ఈ వెబ్సైట్ లో మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే 5 to 7 డేస్ లో ఈ పాన్ అయితే మీ యొక్క మెయిల్ కి అయితే వస్తుంది। అలాగే 10 to 15 డేస్ లో ఫిజికల్ పాన్ కార్డ్ మీ ఇంటికి పోస్ట్ లో అయితే వస్తుంది। సో పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికంటే ముందే మీరు ఫోటో 30 KB లోపు ఉండేలా, అలాగే సిగ్నేచర్ 60 KB లోపు ఉండేలా, అలాగే ఆధార్ కార్డ్ PDF 300 KB లోపు ఉండేలా మీరు ఎడిట్ చేసుకోవాలి। సో ఇప్పుడు ఇవి కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేన్ గోడ దగ్గర నుంచుని ఒక ఫోటో అయితే తీసుకుని పెట్టుకోండి। అండ్ ఆ తర్వాత ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి సో దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకుని పెట్టుకోండి। అండ్ ఆ తర్వాత ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో పాన్ కార్డ్ రీసైజర్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి। సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకుని మీరు ఎంతకు ముందు తీసుకుని పెట్టుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి। అండ్ ఆ తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీరు ఏ వెబ్సైట్ కోసం ఎడిట్ చేసుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి। సో ఇక్కడ మీరు utiitsl.com అని ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఆ తర్వాత కింద మీరు ఫోటో ఎడిట్ చేసుకుంటున్నప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోండి, అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకుంటున్నప్పుడు సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి। అండ్ ఆ తర్వాత కింద మీకు రీసైజ్ సెలెక్టెడ్ ఏరియా అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకుని కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్నాక ఈ పేజ్ లో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ మ్యాగ్నిఫైర్ లోగో అయితే ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకుని ఈ బార్ ని మీరు అడ్జస్ట్ చేసుకుంటా మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ బాక్స్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా ఈ విధంగా ఎడిట్ అయితే చేసుకోండి। అండ్ ఎడిట్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ బ్రైట్నెస్ లోగో అయితే ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మీరు బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి। సో చేసుకున్న తర్వాత ఫోర్త్ ఆప్షన్ డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో డౌన్లోడ్ అని ఉంటుంది। సో దాని మీద క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఎడిట్ చేసుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతాయి। సో ఈ విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఆధార్ కార్డ్ PDF ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది, ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి। సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కింద కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి। వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఈ విధంగా మీరు ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది। ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు కొంచెం క్రాప్ అయితే చేసుకోండి। సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో అయితే తీసుకోండి। ఫోటో తీసుకుని మళ్ళీ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి। క్రాప్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। అండ్ తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని కింద మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। సో వన్స్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు 300 KB వచ్చేలాగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో ఎగ్జాక్ట్ గా 300 KB ఏం రానవసరం లేదు, 300 KB కన్నా తక్కువ ఎంత వచ్చినా పర్వాలేదు। సో 300 KB లోపు వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సేవ్ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో PDF అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా సేవ్ అయిపోతుంది। ఇంకే సేవ్ అవ్వకుండా మీకు ఈ విధంగా వస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని ఒక ఫోల్డర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది। తర్వాత కింద మీకు యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని పర్మిషన్స్ అలౌ చేయగానే మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లో ఆధార్ కార్డ్ PDF అనేది సేవ్ అయిపోతుంది। సో ఈ విధంగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికంటే ముందే మీరు ఫోటో సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF అనేది ఎడిట్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। సో ఈ విధంగా మీరు ఫోటో సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ PDF అయితే ఎడిట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది। సో వన్స్ మీరు ఇవన్నీ ఎడిట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మీరు పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి। వన్స్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది। సో మీకు సేమ్ ఇంటర్ఫేస్ మొబైల్ లో రావాలనుకుంటే క్రోమ్ లో వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్ లో 3 లైన్స్ కనిపిస్తాయి, దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే మొబైల్ లో కూడా వస్తుంది। సో నేను మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే నేను ల్యాప్టాప్ లో అయితే అప్లై చేస్తున్నాను, మీరు కావాలనుకున్న మొబైల్ లో కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు। సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్ ఫామ్ 49A అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి। సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో ఇక్కడ మీకు డిజిటల్ మోడ్ అండ్ ఫిజికల్ మోడ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి। ఇక్కడ మీరు డిజిటల్ మోడ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। ఆ తర్వాత ఇక్కడ కింద మీకు మిడిల్ ఆప్షన్ ఈ సైన్ మోడ్ అని ఉంటుంది, దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఫస్ట్ మీరు డిజిటల్ మోడ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। ఆ తర్వాత ఇక్కడ మీకు ఈ సైన్ మోడ్ అని ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। సో ఈ రెండింటి మీద టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీకు స్టేటస్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంటుంది, అక్కడ మీరు ఏది చేంజ్ చేయడానికి ఉండదు। ఆ తర్వాత కింద మీకు పాన్ కార్డ్ మోడ్ అని ఉంటుంది, అక్కడ మీరు బోత్ ఫిజికల్ కార్డ్ అండ్ ఈ పాన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద మాత్రమే మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది। సో దీని మీద టిక్ మార్క్ పెట్టుకుంటేనే మీకు పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి అయితే వస్తుంది। సో వన్స్ మీరు బోత్ ఫిజికల్ కార్డ్ అండ్ ఈ పాన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ సబ్మిట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేయండి। సో వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది, ఈ రెఫరెన్స్ నెంబర్
నెంబర్ ని మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పెట్టుకోండి. సో మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసేటప్పుడు మీ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోతే ఇక్కడ స్టార్టింగ్ పేజ్ లో మీకు రీజనరేట్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఎంతకు ముందు వచ్చిన రెఫరెన్స్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ కానీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని అలాగే కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి మీకు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఇలా మీకు ఈ రిఫరెన్స్ నెంబర్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు 6 సింపుల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీకు పాన్ కార్డ్ అయితే అప్లై అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టెప్ లో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ నేమ్ టైటిల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుని మీరు పెళ్లి కాని ఆడవాళ్ళు అయితే కుమారి అయితే సెలెక్ట్ చేసుకోండి. పెళ్లి ఆడవాళ్ళు అయితే ఎస్ఎంటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మగవాళ్ళు అయితే శ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ యొక్క ఇంటి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కింద మీకు ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన మీకు మిడిల్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ లో కనుక ఒకవేళ సెకండ్ వర్డ్ ఉంటే ఆ సెకండ్ వర్డ్ అనేది ఇక్కడ మిడిల్ నేమ్ అన్న బాక్స్ లో మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ నేమ్ లో సెకండ్ వర్డ్ లేకపోతే ఇక్కడ మిడిల్ నేమ్ అన్న బాక్స్ ని మీరు ఖాళీగా అయితే వదిలేయచ్చు. సో మీకు ఈ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఎలా ఎంటర్ చేసుకోవాలో ఇంకా డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి. సో వీటిని అయితే ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇవి ఎలా ఎంటర్ చేయాలో. సో వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద మీకు నేమ్ ఆన్ కార్డ్ అని ఉంటుంది. అక్కడ మీకు డిఫాల్ట్ గా మీ యొక్క సర్ నేమ్ అనేది లాస్ట్ లో అయితే వచ్చేస్తుంది. సో మీరు కావాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ లో లాగా మీ సర్ నేమ్ అనేది ఫస్ట్ వచ్చేలా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీ సర్ నేమ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు అయితే పెట్టుకోండి. సో మీ కార్డ్ మీద మీ నేమ్ ఎలా కావాలనేది ఎంటర్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. సో వన్స్ మీరు పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హ్యావ్ యూ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్ అని ఉంటుంది. అక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత కింద మీకు జెండర్ అని ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది. అక్కడ మీరు దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు రెసిడెన్స్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు రెసిడెన్స్ స్టేట్ అని ఉంటుంది. అక్కడ మీరు మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత కింద మీకు ఆఫీస్ స్టేట్ అని ఉంటుంది. అక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసుకోకలేదు. ఆ తర్వాత కింద మీకు ఆధార్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుని ఇక్కడ మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకుని ఒకే మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది. అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. సో ఆ తర్వాత కింద మీకు నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ యొక్క నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే సెకండ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఈ సెకండ్ స్టెప్ లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని ఉంటుంది. అక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని కింద మీకు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ మూడిటి దగ్గర ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై UIDAI అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఈ విధంగా ఈ మూడిటి దగ్గర ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే థర్డ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ థర్డ్ స్టెప్ లో ఫస్ట్ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులో ఇక్కడ మీకు టెలిఫోన్ ISD కోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పక్కన మీకు ఏరియా STD కోడ్ అని ఉంటుంది. అక్కడ మీ ఏరియా యొక్క STD కోడ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ ఏరియా యొక్క STD కోడ్ మీకు తెలియకపోతే డైరెక్ట్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా సరే మీకు డైరెక్ట్ గా అయితే STD కోడ్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఎంటర్ చేసేసేయండి. ఆ తర్వాత కింద మీకు టెలిఫోన్ ఆర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని పక్కన మీకు ఈమెయిల్ ఐడి అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పేరెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎస్ ఆర్ నో అని ఉంటుంది. ఒకవేళ మీ మదర్ సింగిల్ పేరెంట్ అయితే ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేసుకుని మీ యొక్క మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ మదర్ సింగిల్ పేరెంట్ కాకపోతే మీకు ఫాదర్ ఉంటే కనుక ఇక్కడ మీరు నో మీద అయితే క్లిక్ చేసుకుని మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది ఎలా ఎంటర్ చేసుకోవాలో చెప్పాను కదా. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకుని కింద మీకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఫోర్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఈ ఫోర్త్ స్టెప్ లో మీకు ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ లో రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో
వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ అడ్రస్ అనేది ఎలా ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్ లో మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ బాక్స్ లో సన్ ఆఫ్ అని పెట్టి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ థర్డ్ బాక్స్ లో మీ యొక్క స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ బాక్స్ లో మీ యొక్క ఊరి పేరు కానీ లేదా మీ యొక్క మండలం పేరు కానీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ బాక్స్ లో మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు పిన్ కోడ్ అని ఉంటుంది. అక్కడ మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు రెసిడెన్షియల్ అడ్రస్ అంతా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఆఫీస్ అడ్రస్ అని ఉంటుంది. అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఇన్కమ్ సోర్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఇక్కడ మీరు నో ఇన్కమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఫిఫ్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. ఫిఫ్త్ స్టెప్ లో ఫస్ట్ మీకు అదర్ డీటెయిల్స్ లో ఏవో కోడ్, ఏవో టైపు, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అని ఉంటుంది. ఇవి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఎంటర్ చేయడానికి ఇక్కడ మీకు గెట్ ఏవో డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఓకే అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే ఇవి ఈ బాక్సెస్ అయితే ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత కింద మీకు రిప్రజెంటేటివ్ అసెస్ అడ్రస్ డీటెయిల్స్ అని ఉంటుంది. అదేం మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. ఆ తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు డిక్లరేషన్ అని ఉంటుంది. అక్కడ మీకు సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు హిమ్సెల్ఫ్ హెర్ సెల్ఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకోగానే కింద మీ యొక్క నేమ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కింద మీకు వెరిఫికేషన్ ప్లేస్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క ఊరి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే సిక్స్త్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది. అక్కడ మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ ఇదే విధంగా అడ్రస్ ప్రూఫ్ అన్న దాని దగ్గర కూడా చూస్ ఫైల్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్న దాని దగ్గర కూడా చూస్ ఫైల్ అని ఉంటుంది. అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూడిటి దగ్గర ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి ఇక్కడ మీకు అప్లికెంట్ ఫోటో దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు కంప్రెస్ చేసుకుని పెట్టుకున్న ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన మీకు అప్లికెంట్ సిగ్నేచర్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని కంప్రెస్ చేసుకుని పెట్టుకున్న సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఈ పేజ్ లో నేను చెప్పినట్టు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న ఫోటో, సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ కి వెళ్లకుండా మీకు ఈ విధంగా ఎర్రర్ వస్తే మీరు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సరిగ్గా ఎడిట్ చేసుకోలేదని అర్థం. సో ఒకవేళ ఇలా వస్తే కనుక ఒకసారి వీడియో అనేది మళ్ళీ చూసి ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకోండి. సో నేను చెప్పినట్టు డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ గా ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీరు పేమెంట్ గేట్ వేకి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బిల్ డెస్క్ అని ఉంటుంది. దాని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ కింద మీకు కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యూఆర్ కోడ్స్, యూపీఐ ద్వారా మనీ అయితే పే చేయొచ్చు. ఇక్కడ మీరు సింపుల్ గా ఉంటుంది కాబట్టి యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకుని పక్కన మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ లో @YBL అనేది ఎంటర్ చేసుకోండి. సో వన్స్ ఎంటర్ చేసుకుని కింద మీకు మేకే పేమెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ఫోన్ పే యాప్ కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు మనీ అయితే పే చేయొచ్చు. లేదంటే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయినా డైరెక్ట్ గా మనీ అయితే పే చేయొచ్చు. సో దానికోసం పక్కన క్యూఆర్ కోడ్ దగ్గర క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒక యాప్ నుంచి మీరు 106 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. సో సింపుల్ గా మీరు స్కాన్ చేసుకుని మనీ అయితే పే చేసేసేయండి. సో వన్స్ మీరు మనీ అనేది పే చేసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా అథెంటికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో పాన్ కార్డ్ అప్లై చేసుకునే ప్రాసెస్ లో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ పేజ్ లో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మీరు వెయిట్ చేయండి. సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది. సో దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ మీ యొక్క ఈమెయిల్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు యూటీఐ వెబ్సైట్ లో ఈజీగా పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అని ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకుని మీరు పాన్ కార్డ్ స్టేటస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు. సో పాన్ కార్డ్ స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ట్రాక్ స్టేటస్ అనే వెబ్సైట్ లింక్ అయితే
అయితే ఉంటుంది. సో వన్స్ మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ కూపన్ నెంబర్ అని ఉంటుంది. అక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకుని కింద మీకు క్యాప్చా కోడ్ ఉంటుంది. దాన్ని పక్కన ఉన్న బాక్స్ లో రీఎంటర్ చేసుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క పాన్ కార్డ్ స్టేటస్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో గుర్తు పెట్టుకోండి, మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకున్న 48 to 72 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోపు కనుక మీరు పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో అందుకే మీరు 48 to 72 అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పాన్ కార్డ్ యొక్క ప్రతి స్టేటస్ మీకు మెయిల్ అయితే వస్తుంది. అలాగే మీరు ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో 5 to 7 డేస్ లో ఈ పాన్ అయితే మీ మెయిల్ కి వస్తుంది. అలాగే 10 to 15 డేస్ లో ఫిజికల్ పాన్ కార్డ్ మీ ఇంటికి పోస్ట్ లో అయితే వస్తుంది. మీరు వెయిట్ చేయండి. సో ఈ విధంగా మీరు యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకేమన్నా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ యు విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మన్ గోవింద్ సైనింగ్ ఆఫ్ నౌ. జై హింద్.